బాబు రెడీ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. సార్ వచ్చిందండి వయ్యారి. సరే స్టార్ట్. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా, ఎందుకు ఒక టైర్ తోటి కట్టమని. మీలో చంద్రముఖి బయటికి రాకుండా అలాగే ఉంచాలని ఈ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి పదవి పోయింది, ఇంకా ఆయనతో జర్నీ చేస్తారా, వదిలిపెట్టి వెళ్ళిపోతారా? పదవి కంటే ఆస్తుల కంటే అబ్బో, ఎన్నో వేల కోట్ల విలువైన ఆత్మాభిమానం మనస్తత్వం అతనికి ఉన్నాయి. కేవలం అతని మనస్తత్వంతో, మా పరిస్థితుల ప్రభావంతో మా ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకొని జీవితం కొనసాగిస్తున్నాం కానీ ఏదో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో లేదంటే పదవుల కోసమో అయితే నా జీవితం మేము కొనసాగి. ఎంత మాట మారుస్తున్నారండి. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు, నాకు వైఎస్ఆర్సీపీ అంటే నాకు ఇష్టము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, అందుకోసం నేను దువ్వాడ శ్రీనివాసరావు సపోర్ట్ చేశాను, ఆయన గెలిపించడానికి ఆయన ఎంత చేరానో అందుకోసమే నేను పార్టీలు కొనసాగుతూ అన్నారు. అంటాము, చేసేస్తామా? పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నేను బేసికల్ గా జగన్ అన్నకి మంచి ఫ్యాన్. ఆ టిక్టాక్ లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ జగన్ అన్నమే చేసేదాన్ని. చాలా గొప్ప పని చేశావు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు, మేము పార్టీలో లేవని చెప్పి మేమేం జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే నేను రాజకీయాల్లోకి, శ్రీనివాస్ గారు పిలిచిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చాను. అగరబత్తి కాదు, శ్రీన్ గారికి సపోర్ట్ చేశాను, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. 4 years నేను చాలా కష్టపడి పార్టీ కోసం వర్క్ చేశాను. మీ వల్లే దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఈ పరిస్థితి వచ్చింది అంటే నమ్ముతారా? నేను నమ్మను. నమ్మదురా, అడుగు తీరు. శ్రీనివాస్ గారు ఒంటరి అయిపోయినప్పుడు, శ్రీనివాస్ గారికి తినడానికి కూడా ఫుడ్ పెట్టే వాళ్ళు లేనప్పుడు, ఒక లెజెండరీ పర్సన్ లాంటి వ్యక్తి ఒంటరిగా నడి రోడ్ మీద నిలబడినప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలేసి అతనికి అండగా నిల్చున్నాను. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే తినడానికి తిండి లేనప్పుడు నేను తిండి పెట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ టెక్కలి ప్రజలు మిమ్మల్ని ఎలాగా హీరో స్థాయిలో లెవెల్లో చూస్తారా, ఒక విలన్, లేడీ విలన్ లాగా చూస్తారా? నన్ను ఒక అమ్మ స్థానంలో చూస్తున్నారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నన్ను ఒక అమ్మ స్థానంలో చూస్తున్నారు. ఫ్యామిలీ అతన్ని వద్దనుకున్నాక నేను దగ్గర అయ్యాను, నా వల్ల ఫ్యామిలీ దూరం అవ్వలేదు. తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయం. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శ్రీని గారికి టికెట్ ఇచ్చారు, శ్రీని గారికి పగ్గాలు ఇచ్చారు. శ్రీనివాస్ గారు రాజకీయం చేశారు, శ్రీనివాస్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తారు. ఎలక్షన్ కోసం మేము కష్టపడ్డాం. మీ బంధువుల ఫంక్షన్స్ కి మీకు పిలుస్తారా? ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇంతవరకు మేము వస్తే చాలు అనుకునే కార్యకర్తలు 100 మంది ఉన్నారు. మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేసే కార్యకర్తలు వేలల్లో ఉన్నారు. ప్రతి ఫంక్షన్ కి మేము లేకుండా ఫంక్షన్ లేనిది లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, కడుపు మంట, కడుపు మీద కొట్టాను, ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నావు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఉరుమురిమి మంగళ మీద పడింది అనేది సామెత, కానీ ఇక్కడ ఉరుము లేదు, పిడుగు మాత్రం పడింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆడికి అలాగే అవ్వలేరా? ఏంతో నేనే అరేంజ్ చేశానా? అంతర్జాతీయ నేరం ఏమైనా చేశానా? అటు చూడు బే. రాజు, ఐ లవ్ యూ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది చాలా తప్పు. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రోజు నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఓకే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది.
ఆపుకోలేకపోతున్నాను రా. మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము, రాజకీయాల్లోకి వద్దాము. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. సతమతం అవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. ఒకసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. నువ్వేదో పెద్ద సుఖపడిపోతున్నావు అనుకుంటాను నేను. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమైందిరా? ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్ కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. ఎందుకు అడుగు తింటాడికా? పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి, క్యాడర్ ని రోడ్డు మీదకి ఇచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. ఎదవ బావాడు చెప్తే వించావుడు. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎవరికి ఉపయోగం? ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు కారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో చూడు అరే ఏంట్రా ఇది? ఏంది మా ఎన్ని 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 దారుణాలు సార్. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఆ విషయం మాకు తెలుసులే. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. ఎవరు మంచి లీడరు అని అడిగితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేదానికి ఒక ఛానల్ పోయినారు. బాలయ్య నైస్ గై. ఓకే. మనసున్న మనిషి. చంద్రబాబు అన్న మా జగన్ అని చెప్పినట్టు చంద్రముఖి. అపోజిషన్ పార్టీలో బాలయ్య కన్నా స్వీటెస్ట్ పర్సన్ ఎవరంటే ఏమంటారు? అడుగుతుంది కదరా, చెప్పరా. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఏంటి బాబన్న ఇంకోసారి? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. లోకేష్ గారు కూడా తను ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తాడు. లోకేష్ గారు కూడా స్వీటెస్ట్. ఏంది మాటలు? లోకేష్ గారు కూడా సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటే ఫైనల్ గా మీరు సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటే ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? నిన్న ఇంకొక తెగస్తా కదిలింది, కొట్టడం, అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.